హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దువ్వాడ మాధురి యాక్షన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి. అంటే ఒక పరిధికి దాటి, అంటే మితిమీరి ప్రవర్తించిందా రీతు విషయంలో? ఆ మాట ఆమె ఇష్టం. నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు కాయిన్స్ ఎలా ఇచ్చుకునే హక్కు నీకుందో, సపోజ్ నీకు తనుజాకి హెల్ప్ చేయాలంటే ఇచ్చుకునే హక్కు ఎలా ఉందో, గేమ్లో ఆమె ఇష్టం. అసలు నాకు ఈరోజు రీతు చేసిన తప్పేంటో అర్థం కాల. రీతు ఏం తప్పాలా ఈరోజు యాక్చువల్గా? సో అసలు నువ్వెందుకు వచ్చావు అంటే ఆ యాక్షన్స్ కూడా నువ్వు ఇండివిజువల్గా రాలేదమ్మా, పవన్తో కలిసి ఆడటానికి ఏంటిది అసలు? సార్ నాకు సార్ గట్టిగా చెప్పాలి సార్ మీరు, సీరియస్లీ. ఎందుకంటే ఆర్ఎల్స్ సామాన్యులు భయపడే ఛాన్స్ ఉంది షోలో. అరే అంటే మనకి ఇక టోన్ ఉండి బయట ఏదైనా పలుకుబడి ఉండి ఇటువంటి వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళు షోని శాసిస్తారా? వాళ్ళు ఏ మాటన్నా మనం పడాలా? మనం ఏమన్నా బంట్లా? అప్పటికి రీతు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఎదురు తిరిగి అడగగలిగింది. ఏంటండి నేలకేసి కొట్టేస్తానంటది? ఆ హావభావాలు ఏంటి? ఆమె ఇష్టమబ్బా, ఆమెకి ఇచ్చుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటుంది. పవన్ డైరెక్ట్గా అడగలేదు, అరే నీ దగ్గర ఉన్న డబ్బు ఒకరికి ఇస్తే ఎలా, ఇద్దరికి ఇస్తే ఎలా చూసుకోరా, ఎవరికి హెల్ప్ అయిద్దో అనింది. ఆమెకు తెలుసా కరెక్ట్గా 100తో కూతు ఆపేస్తాడని రీతు కలగన్నదా? అన్ని ఇచ్చింది, 100 ఇవ్వదా రీతు? సో ఏనేంటి ఇప్పుడు నీకెలా చెప్పిందో సాయికి ఎలా చెప్పింది, ఇమాన్యుల్కి ఎలా చెప్పింది? మొత్తం డిమాండ్కి ఇస్తే వీళ్ళందరూ కోప్పడరా? ఇప్పుడు డిమాండ్ ఏమంటున్నాడు, అరే నీ గేమ్ నువ్వు ఆడరా రీతు, నా గేమ్ నేను ఆడతా. ఓకే, ఫస్ట్ మన గేమ్ మనకి ఇంపార్టెంట్, తర్వాత నాకు సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేయడం అప్పుడు చూద్దాం, అంతే తప్పితే గేమ్కి దానికి ముడిపెట్టొద్దు అంటున్నాడు కదా. అమ్మాయి గేమే కదా ఆడింది, ఉన్నవాళ్ళు నీకే కదా ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు నీ కాఫీ ఏదో ఏమైనా వచ్చిందబ్బా, చికెన్ ఏదో ఒకసారి నువ్వు రీతుకి ఇచ్చావా, లేకపోతే వెళ్ళి శ్రీజాకి ఇచ్చావా? శ్రీజాకి ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు? అంతకుముందే శ్రీజ ఏదో అనింది నిన్ను, గేమ్లో మళ్ళీ ఫీల్ అయిద్దో ఏమో, సార్ మా కామనర్స్ అంటారు కానీ నాకేం హెల్ప్ రాదు డిమాండ్ నుంచి అని అన్నది, దాన్ని కవరప్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చావు కదా. సో తెలివైన స్టెప్పే కదా డిమాండ్ది. అంటే రీతు మాత్రం ఒక పిచ్చి ముఖంలాగా ఇంకా ఆమె అన్ని మాటలు అంట. ఇంట్లో ఆమె స్కిట్లు నడుస్తాయి. ఓకే, ఈరోజు ఇమ్మాన్యుల్ అండ్ తనూజ రీతు డిమాండ్ లాగా స్కిట్టు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో చొచ్చకొచ్చిన రమ్య పాత్రలోనేమో ఆయేష. ఇన్ని జరిగినా అమ్మాయి గమ్ముగా ఉంటుంది, ఎందుకంటే చాలా జోవియల్లో అసలు అమ్మాయి పట్టించుకోదు ఇటువంటి. ఒక రకంగా ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కొంచెం తక్కువ చేసే ఇన్ని. సరే ఆ అమ్మాయికి బాధ లేనప్పుడు మనకెందుకు, అది వేరే, అది పక్కన పెట్టండి. సో ఈరోజు గేమ్ పరంగా ఆ టీంలో ఉంటే ఈ టీంకి హెల్ప్ చేయకూడదు ఏమన్నా రూల్ ఉందా? ఈ టీంలో ఉంటే ఆ టీంలోకి హెల్ప్ చేయకూడదని రూల్ ఉందా? ఆ గేమే దొంగతనం ఆడాలి, ఒకరి టీం నుంచి ఒకరికి మూవ్ అవ్వచ్చు, ఒకరి కాయిన్స్ ఒకరికి ఇచ్చుకోవచ్చు, గేమే అది. అలా ఏం రాయలేదు కదా. సో నిన్ను నీ పేరు మీద కిల్ చేసి నీ కంటెండర్షిప్ని పక్కన పెట్టిందని అన్ని మాటలంటే ఎవరు పడతారు? బ్లండర్ నిజంగా. అంటే డిమాండ్ పవన్కి కాయిన్స్ ఇవ్వకపోతే అసలు దాన్ని తీసుకెళ్ళి నువ్వు పర్సనల్ అజెండా లాగా, అదే బయటగానే ఉంటే ఏదో గొంతు పట్టుకొని ఏదో నేలకేసి కొడతాను, గోడకేసి కొడతానంటే నిజంగా ఎవరు పడతారండి? దిస్ ఈజ్ టూ మచ్ నిజంగా. అంటే ఒక్కటే కాదు, అసలు ఆయన మాట్లాడే మాటలు. ఇప్పుడు సంజనాకి ఇచ్చాడబ్బా ఏనా, సో ఆమె నిఖిల్కి ఇచ్చింది, ఓకే, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇవ్వకుండా ఉండాల్సింది ఇమ్మాన్యుల్కి హెల్ప్ అయిద్దామని. నిఖిల్ ఆమెను నమ్మాడు, వాళ్ళ టీం కాబట్టి ఇచ్చింది అనుకుందాం కాసేపు. కాయనికి రెండో సైడ్ కూడా మాట్లాడదాం సంజన గారి విషయంలో. ఇస్తే అది ఆమె ఇష్టం. నువ్వు సంజనాకి ఇవ్వకో, నాకి, నేనే సంజనలాగా బుర్ర తక్కువదని కాదు, నాకు ఇవ్వు, కరెక్ట్. నువ్వు అడుగుతున్నావు ఆమెలాగా, తప్పు లేదు. సంజనలాగా నేను బుర్ర తక్కువదని కాదు అంటే ఏంటి అసలు? ఇక్కడ సంజన కూడా తక్కువేం కాదు, సుమన్ విషయంలో కొన్ని మాటలు జరిగింది, అది కూడా మాట్లాడతా. అంటే వీళ్ళ బిహేవియర్లు ఏంటబ్బా? వీళ్ళు పైనుంచి ఏమన్నా ఒక డైరెక్ట్గా ఫ్లైట్ వేసుకొని వచ్చారే బిగ్ బాస్లోకి? అటువంటిప్పుడు మీరు బిగ్ బాస్లోకి రావద్దు. మాతో పాటు మిగిలిన వాళ్ళు మేము ఈక్వల్గా చూడలేము, మేము రాజవంశీయులం అన్నప్పుడు ఎందుకయ్యా మీరు తేవాలి వాళ్ళని? అంటే నేను తొక్కియటానికి ఏంటి? తొక్కియటానికి కాదు కదా. చాలా 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 చిరాకు కనిపిస్తున్నాయి నిజంగా ఆమె అంటున్న మాటలు కానీ ఏదైనా. ప్లీజ్ సార్ ఇంక ఎంటర్టైన్ చేయొద్దండి నిజంగా. నాకు సార్ నిజంగా ఇది చాలా అడ్రస్ చేయాలి మీరు మాధురి గారిని అడ్రస్ చేయాలంటే ఏమైద్దో ఏంటో అంటే ఏం కాదు, అర్థం చేసుకుంటారు బయట కూడా. సో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి మాటలు ఆ ఏకలాగా అనేస్తుంటే ఆమె అంత క్లాస్ ఇచ్చాక కూడా అది ఎలా సమర్థించాలబ్బా గేమ్ని? ఆమె తప్పు ఉందా?
మోర్ ఓవర్ ఆమె ఇచ్చింది కూడా ఎప్పుడు చూడండి, దీంట్లో ఎన్ని ట్విస్టులు ఆమె ఇచ్చింది కూడా ఎప్పుడు తనూజ కెప్టెన్ కంటెండర్ అవ్వటానికి సంజనాని పట్టించినందుకు సంజన కెప్టెన్ కంటెండర్షిప్ నుంచి పోద్ది, తనూజ కంటెండర్ అయింది. రీతు కెప్టెన్స్ కంటెండర్ అవ్వటానికి ఆమె కటౌట్ మీద కిల్ అని రాస్తే చేస్తారు. ఆమె ఆల్రెడీ కంటెండర్ అయినప్పుడు ఆమె దగ్గర ఉన్న కాయిన్స్ ఎవరికొవరికి ఇవ్వాలి కదా, ఇచ్చింది. ఆ ఇచ్చింది కూడా పవన్కే ఎక్కువ ఇచ్చింది, మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చింది. పవన్కే అన్నీ ఇవ్వాలని పవన్ కోరుకోవడంలో తప్పు లేదు. అక్కడ ఇంక రీతు గేమ్ ఏంది, రీతు గేమ్ కూడా ఉంటుంది కదా. అరే రీతు నేను అడిగాను కదా అని సాయి అడిగినప్పుడు పవన్ బాధ ఏంది, ఆ 500 గారు నువ్వు ఇవ్వకుండా ఉంటే నేను గెలిచేవాడిని అంటున్నావు, అంతే కదా నీ పాయింట్. సో అప్పుడు నీ గేమ్ కోసం ఆమె అన్నట్టు ఇది కదా, ఆమె ఎన్ని ఇవ్వాలి అన్ని ఆమె ఇంకోటి కూడా అంటుంది, నువ్వు గట్టిగా అడిగావా, నేను మొత్తం నాకు నేను అటు గట్టిగా అడగలేను, అటు అడగను, గట్టిగా అడగకుండానే అర్థం చేసుకొని ఇవ్వాలి అంటున్నాడు ఇతను. ఏంది అర్థం చేసుకునేది, ఆమెకి ఇంకా ఆమె మిగిలిన వాళ్ళకి నీ గేము నువ్వు వైజ్గా ఆడుకోవచ్చు, నువ్వెన్నున్నా గేము ఇదేదని మాటలు చెప్తున్నావు, మళ్ళీ నాకు నేను సహాయం రాలేదని బాధపడుతున్నావు. అదే కైండ్ ఆఫ్ గేమ్ డిమాండ్ది. ఇక్కడ పెద్ద తప్పు అని నేను అంటంలా, కానీ నాకు డిమాండ్ రీతుని కంపేర్ చేసినా కానీ నాకు రీతు గేమ్లో తప్పు లేదంటున్నా ఈరోజు. నిజంగా రీతు గేమ్లో తప్పు లేదు. అమ్మాయి ఆడింది, అవన్నీ అమ్మాయి స్ట్రాటజీస్ అబ్బా. రెడ్ నుంచి బ్లూకి వెళ్ళినా, అక్కడ పానీపూరి తిని ఇటు వచ్చినా, అదంతా ఆమె గేము, ఆమె ఇష్టం. దాంట్లో మీకు వచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు నువ్వు మాత్రం తక్కువ చేసావు. మాధురి ఏం చేసింది, మొత్తం నీకెందుకు నేను ఉన్నాను రా తనుజ, నీకు కావాలంటే నేను ఇస్తాను, నేను నమ్మేది నేను ఒక్కదాన్ని అది అని చెప్పలేదా, నువ్వు చెప్పలేదా? సో అది అస్సలు నచ్చలా నాకు. ఓకే, ఇంకొక మేజర్ పాయింట్, ఇటువంటి ఎపిసోడ్లు పడ్డప్పుడు లైక్లు అడగటం మర్చిపోతా, సారీ గైస్, ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి, చిన్న లైక్. ఎస్, ఇంకంతే. నెక్స్ట్ ఆయేషా పాపము ఆమెకి బాగలేక వెళ్ళిపోయింది. డెంగ్యూ అండ్ టైఫాయిడ్ పాజిటివ్ అని చెప్పారు. పాజిటివ్ అని చెప్పి నెక్స్ట్ డే కూడా ఒక సాంగ్ వేసింది, అంతా ఉంది. బట్ చాలా చాలా సింపుల్గా వెళ్ళిపోయింది అబ్బా అమ్మాయి, అసలు ఎటువంటి హడావులు లేకుండా ఏమి లేకుండా. రాముతోనా? రాముతో ఒక చిన్న కన్వర్జేషన్ ఉంటుంది. నాకు చాలా సెకండ్ ఛాన్స్ వచ్చిందిరా బిగ్ బాస్ అనేది. తమిళ్లో పాప మా 10 వారాలు కదా, కొంచెం సెంటి అయ్యా నేనైతే. అయ్యో ఏంట్రా అన్నట్టు అనిపించింది నాకైతే. నేను ఏదైతే బాగా కోరుకుంటున్నానో అదే నాకు దేవుడు దూరం చేస్తాడు. సెకండ్ టైం వచ్చింది, నేను ఏదైతే ఇష్టపడతానో అదే దూరం అయిపోద్ది అన్నట్టు అంటాడు. ఏం కాదు అని రాము అంటాడు. తర్వాత రమ్య, నువ్వు నాకు చాలా బాగా నిలబడ్డావురా ఇంట్లో, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటానని రమ్య అని అంటది. తర్వాత అవన్నీ అసలు మనకు చూపించాడా, ఎత్తిపారు నువ్వు ఇక్కడ చాలా. వేరే వాళ్ళకి ఏదైనా కొంచెం లీస్ట్ ఉండే వాళ్ళకి కంటిన్యూ ఉంటే ఎత్తేస్తాడు అబ్బా ఈ బిగ్ బాస్ని కూడా. అంటే రమ్య ఆయేష కలిసి ఉండి చూపించాడు. అంటే ఆ మాట అన్నదంటే ఎంత బాగా చూసుకుని ఉంటే రమ్య ఏమని ఆయేషని అవి చూపిడు, వెళ్ళిపోయా ఆమెకి ఎలిమినేట్ అయిపోవాలి తనూజ అన్నది కన్నట్టు చూపిస్తాడు. ఓకే, తర్వాత తనూజకి వచ్చి అరే నువ్వు ఇంకా ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకోవద్దురా అని చెప్పి వెళ్ళింది. కానీ నాకు డౌట్ ఏంటంటే ఇది ఫుల్ స్టాప్ కాదు, కామానా లేకపోతే ఫుల్ స్టాపా? ఆయన ఏమంటాడు, నీకు మెరుగైన వైద్యం అవసరం, నీతో పాటు ఇక్కడ వాళ్ళు కూడా ఇదవుతారు అని చెప్పాడు. కానీ ఇక్కడ నువ్వు సెల్ఫ్ ఎవిక్షన్ అమ్మా, ఇంక నువ్వు రాలేవు అనేం అనలా, నేను ఫినాలేకి వస్తాను అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది ఆమె. సో ఒకవేళ బాగా అయితే మళ్ళా వస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, సో ఇది ఆమె విషయంలో జరిగిన గేమ్. తర్వాత తనూజ, నేను చెప్పానా, నేను అందుకే నా వీడియోస్ కొంచెం నేను 2-3 యాంగిల్ చెప్పేటప్పుడు మీరు నన్ను తిడతారు, కొంచెం ఆగి ఈడు ఎందుకు చెప్తున్నాడని ఆలోచించండి. నేను ప్రోమోలో ఏం చెప్పా, ఇమ్మాన్యుల్ లాస్ట్ ఛాన్స్ సంజనాకి ఇకుండా ఎందుకు ఉంటాడు, అది ట్రిక్. మాధురి అదేదో లాస్ట్ రౌండ్ వచ్చి సంజన మీద పెడితే సంజన మాధురికి ఇస్తే మాధురియే ఇవ్వాలి, అది స్ట్రైట్ ఫ్లో లాగా చూపిస్తాడు. నేనేమన్నా నా ప్రోమో రివ్యూ ఉండదు, తిరిగేయండి. సంజనాకి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇది ఒక యాంగిల్. ఎందుకంటే సంజన ఇమ్మున తనూజ అంటే ఖచ్చితంగా ఇమ్మునే చెప్పింది. రీతునా లేకపోతే వేరే వాళ్ళన్నా లేకపోతే తనూజానా నిఖిల్ అన్నా ఇట్లా మారిద్దేమో ఆమె, కానీ ఇమ్ము దగ్గరికి వచ్చేసరికి ఇమ్ము పేరే చెప్పింది కదా. సో అది మన గెస్ నిజమైందా? ఇప్పటికైనా ఆ పాయింట్ కోసం అని ఇప్పుడు తోలి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, మనం ప్రోమోలో చెప్పాం అది. తర్వాత తనూజ విషయం కూడా చెప్పాం, అది గేమ్ పరంగా కాదు, గేమ్ అయిపోయిన తర్వాతే మన వాళ్ళు పెట్టిన అది తర్వాతే నేను లైవ్ చూసా. సో అక్కడ నిజంగా అంతసేపు ఆడాక సమస్యలు పడిపోద్ది. అందుకే నేను దాన్ని ఇప్పుడు నేను బిగ్ బాస్ లాగానే చూస్తానండి. ఓకే, పర్సనల్ అజెండాస్ ఏముండవు. ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం అస్సలు చేయను నేను. ఆ అమ్మాయి నిజంగానే బాగలేదు, వీక్గా కనిపిస్తుంది, పడిపోయింది అంతే.
ఇంట్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. అమ్మాయి కొంచెం వీక్గా ఉందని శ్రీనివాస్ సాయి అంటాడు. ఫీవర్ లాగా కూడా వచ్చి అంత ఆడినప్పుడు ఏదో ఒక టైంలో అయిపోతారబ్బా. తనుజకు కూడా ఆ సిచ్యువేషన్ రైజ్ అయింది. అంతే. బాడీ కంప్లీట్గా డిహైడ్రేషన్ అవ్వదా? డిహైడ్రేషన్ అయిపోద్ది. నీకు నీకు అవి బాడీలో డిఫరెంట్ రియాక్షన్స్ అవుతాయి. ఖచ్చితంగా కొంచెం పడింది, తీశారు దాన్ని. నేను ఆమె యాక్షన్ చేస్తుంది, ఆ యాక్షన్ నేను అనలేను. ఆమె గేమ్ పరంగా తప్పులు చేసి చెప్పగలను అంతే, రైట్? సో ఇంకా మోర్ ఓవర్ చాలా పాజిటివ్గా తీసుకుందాం. ఇమ్మాన్యుల్ అయినా అయ్యో నేను ఆడి కష్టపడుతున్నాను పోయింది అన్నది తప్పితే, ఇమ్మాన్యుల్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూరా అంది. ఇక్కడ ఇమ్మాన్యుల్ వచ్చి తనుజాతోనే పెట్టించుకోవాలన్నాడు. అది కొంచెం నాకు ఎందుకో ఆడ్ అనిపించింది. ఆయన వస్తుంటే ఆయన గౌరవ్ పాపం ఆయన పక్కిళ్ళు ఆమెతో పెట్టించుకుంటా అన్నట్టుంది. ఇంకా సరేలే, ఇంకా ఆయన ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ఏంటంటే ఆమె నువ్వు ఇది ఇట్లాగా లేవురా ఇమ్ము అనింది. ఇంకేనకి ఇంకా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా అనగానే ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ సీజన్ ఇంతే. ఇది 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 ఒక ఇంకా దాన్ని ఏమంటాం, ఎత్తిపోతల పథకం సీజన్ ఇది. ఇంకా దీని గురించి పెద్దగా మనం మాట్లాడుకోలేము. ఓకే, సో ఎక్కడ రైవలరీస్ రావటంలా అయిపోయింది. వాళ్ళకి లేనప్పుడు మనకి ఎందుకు అబ్బా రైవలరీస్ రావాలని? ఆ వచ్చిన వాళ్ళేమో పాపం వచ్చిన ఒక అమ్మాయి అంటే అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన ఇంకొక అమ్మాయి ఎంతో కొంత మాట్లాడిన రమ్య మీద బాగా ముద్ర వేశారు. ఆ అమ్మాయి అది ఇది అని చెప్పి ఒక రకంగా ఇది చేసేసారు. ఈరోజు కళ్యాణ్ ఆ అమ్మాయిని అన్న మాటలు, రమ్య అన్న మాటలు 2 చేతులు గెలిస్తేనే చప్పట్లు అది ఇది అన్న మాటల కంటే అంత సీన్ అయింది కదా. కేవలం తనూజాని కళ్యాణ్ అనేసరికి అందరం తప్పు పట్టాం కదా. ఎవరైనా తప్పే కదా. బట్ ఈరోజు రీతు విషయంలో చేసిన ఆ యాక్ట్స్ కరెక్టేనా? ఆమె నిజంగా కరెక్టేనా? ఒక పక్క ఆమెను అంటే నేను నీ పేరెత్తి తిట్టానా అంటే కోపం రాదా రీతుకి? ఇవాళ నిన్ను మాటలు పడుతున్నాను రా అది ఇది అని అందా? అంటే ఆమె నేలకేసి పూర్తి కొట్టించుకోవాలా ఏంటి? మనం ఏమన్నా రాజరిక పాలన బతుకుతున్నామా? ఊళ్ళో చేసుకోండి అట్లా. ఊరికి వెళ్ళిపోయి మీ కింద ఒక 10 మందిని పనులను పెట్టుకొని వాళ్ళకి నెల శాలరీ ఇస్తారే, ఈ పని చేయకపోతే ఇది నువ్వు నా కింద పని చేసేవాడు అని అనండి. అలా అంటే కూడా తప్పే యాక్చువల్గా. ప్రతి వర్క్కి ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. వాళ్ళు చేసినందుకు డబ్బు ఇస్తున్నావు నువ్వు అంతే. వాళ్ళు మాట్లాడే హక్కు కూడా లేదు. అయినా కానీ కొంతమంది చేస్తారు అట్లా పరిధి దాటి. ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చాక నువ్వు తోపేంది, కింద వాళ్ళు ఇదేంది? మాధురి అనే ఈ పర్సన్కి ఖచ్చితంగా క్లాస్ పడాల్సిందే నాకు సార్ చేతిలో. లేకపోతే అది అర్థం ఉండదు, షోకి అర్థం ఉండదు. అంటే ఇంకా ఏదన్నా మనం తీసుకోవాలి అన్న లెవెల్కి వెళ్ళిపోద్ది షో. ఎంతో కొంత మాట్లాడే రీతు మీదే ఆమె ఇన్ని మాట్లాడిందంటే ఇంకా మిగిలిన వాళ్ళ మీద ఏముంది? తప్పే కదా, రైట్? అదొకటి అనిపించింది. తర్వాత సుమన్ ఏమంటుందంటే ఒక విషయంలో తక్కువలో కెప్టెన్ నువ్వు చెప్తే నేను వినాలా అంటది కదా. నిన్న తక్కువలో కెప్టెన్ అది ఇది అన్నందుకు సారీ అన్న. అట్లీస్ట్ సంజనాలో ఇది ఉంది తెలుసా? సంజన లేటుగా అయినా సరే రియలైజ్ అయ్యి సారీ చెప్పింది. సారీ చెప్పినంత మాత్రం ఆమె తప్పు ఒప్పు అయిపోదు. బట్ ఏదో ఒక మూల ఆమెకి అయ్యో నేను తప్పు చేశానే అన్న ఇది తగిలిద్ది. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అన్న. సుమన్ గట్టిగా ఉంటాడు అబ్బా, భలేనొచ్చాడు. లేదు సిస్టర్ నేను హర్ట్ అయ్యాను. తొక్కలో సుమన్ నేను సిస్టర్, నేను తొక్కలో సిస్టర్ నేను ఒప్పుకుంటావా? తొక్కలో సిస్టర్ నేను ఒప్పుకుంటావా? మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటోడు మూసేవని నేను విను, ఎదుటోడు తేడావాడని చెప్పి నేను తేడాగా బిహేవ్ చేయలేను అట్లా చెప్పాడు. ఎక్సలెంట్. ఇటువంటియే ఇమ్మాన్యుల్ ఏదో అంటున్నాడు కానీ సుమన్ ఏం చేస్తున్నారా, సుమన్కి అసలు అంత ఓటింగ్ ఎందుకు పడుతుందిరా అంటే ఆ ఉన్న 4 నిమిషాలు 4 సెకండ్లు అయిన సరే ఆయన జెన్యూన్గా ఉన్నాడు. ఒకరిని తుస్కారంగా ఒక మాట అంటాం, ఆయన ఎగతాళి చేయించుకుంటున్నాడు. అది ఒక పరిధి మేరకే. పరిధి దాటి ఏదన్నా అంటే పట్టంలా. ఇప్పుడు ఇమ్మాన్యుల్ అంత జోక్ చేసినా ఇమ్మాన్యుల్ మీదకి వెళ్ళడు. ఎందుకని? అవి జోక్ టైప్లో తీసుకుంటున్నాడు నార్మల్గా. బట్ ఇక్కడ సంజన అన్న మాట వేరే మాట కాబట్టి పడాల్సిన అవసరం లేదు. ఎదురు తిరిగాడు. అవి చాలదా ఓటు పట్టడానికి? సుమన్ శెట్టి అనే పర్సన్కి ఓట్లు పట్టడానికి అది చాలదా? అంటే లోపల ఎలా ఉన్నారంటే మేము తోపులు, మేము చేసే అన్ని ఇది అన్నట్టున్నారు. ఇమ్మాన్యుల్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఇమ్మాన్యుల్ నేను చాలాసార్లు పొగిడా, ఇందాక కూడా పొగిడా. ఇమ్మాన్యుల్ ఒక సంకల్ప బలంతో ఆడుతున్నాడు, ఎక్సలెంట్. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూసేవే అనేది మానుకోవాలి. వీళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఓకే తనూజ, రీతు లేకపోతే ఇంకొకరు మన పరిధిలో వాళ్ళే కనిపిస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరిని ఎప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో జనాలు మీకు తెలియదు. బిగ్ బాస్ ఆడియన్స్కి తెలుసు అది. సో ఆ విషయంలో ఎవ్వరు ఎప్పుడు నాడు ఎలా ఉంటుందో తెలియదబ్బా. చిన్న కారణాలతోనే ఇష్టపడతారు ఒక్కోసారి. అరే సైలెంట్గా ఉన్నారు సుమన్, ఎవరి జోలు వెళ్ళడు, చాలు అజ్జాలు.
సుమన్ ఎందుకు టాప్ 5 దాకా ఎందుకు వెళ్తాడు? అసలు ఏం ఆడుతున్నాడు అంటే ఇయే కదా! సో ఖచ్చితంగా అక్కడ కన్నీయాలి. సంజన కూడా ఒక్కోసారి నోరు జారిద్ది. ఖచ్చితంగా నోరు జారిద్ది. గట్టిగా క్లాస్ పడాల్సిందే వీళ్ళకి. సో ఇది మ్యాటరు. అంటే తప్పు చెప్పినంత మాత్రం మళ్ళీ ఒప్పు అయిపోదు కదా! ఆ తర్వాత వచ్చేసరికి కళ్యాణయ్య విపరీతంగా ఏడుస్తాడు స్వామి. వామ్మో! శివయ్యకు ఒక మాట చెప్పాలంటున్నాడు ఈ మహానుభావుడు. ఆమెమో వదిలేయక, ఏమిరా నువ్వు ఏడ్చావంట, అంతా నువ్వు ఏడ్చావంట నా కోసం, అది ఇదని ఆమె అడుగుతుంది. నేను దేనికి ఏడ్చావని, నేను ఓడిపోయినందుకులే అంటే, కాదులే నాకు తెలుసులే, ఇప్పుడు నా మనసులో ఏముందో నువ్వు చూసి చెప్పు అంటుంది. ఇది ఏమర్థం చేసుకోవాలరా మనం? ఏమర్థం చేసుకోవాలి? తప్పు కాదా? ఒక కళ్యాణం అయిపోయి తప్పు ఉందా ఈ విషయంలో? తనుజ తప్పు లేదా? ఇప్పుడు ఆయన ఏదో ఏడ్చాడు, వదిలేసేయి. ఆయన తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్లో పెట్టి నువ్వు ఎందుకు ఏడ్చావురా, నా కోసమేనా, అది ఇది ఆయన అంటాం. సేవ్ అయ్యాక నేను ఒక మాట చెప్తానంటాం, అవి మనం వింటాం. ఏంది కర్మ కాకపోతే మనకి ఈ సీజన్ నేను కర్మ. ఆమెకి బాగలేదు పాపం అనే లోపే ఈ సీన్స్ ఈ సీన్స్ అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలియదా? మధ్యలో మాధురి గారు వచ్చి, హే ఆమెదో చిన్నపిల్ల బాగా లాగేడుతుంది, నువ్వేంద్రా అబ్బా నీ ఏడు బాబు అని ఆమెకి ఛాన్స్ వస్తే ఆమెకి డైలాగులు. అసలు ఆ డైలాగ్కి అర్థం పరమార్థం ఏమైనా ఉందంటే ఆమె రావాలి, ఒకరిని తిట్టాలి. చీ అని కూడా అంటది. చీ ఏంద్రా నువ్వు ఏడుస్తున్నావు అది నేను. చీ ఏంది, తూ ఏంది, గోడకేసి కొడతానేంది, నెలకేసి కొడతానేంది, ఇండివిజువల్ కాదు అని ఇట్లా అంటుంది ఏంది, ఏందయ్యా అమ్మా. చాలా 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 ఇదిగా అనిపించింది నాకైతే. అట్లా ఉండొద్దు, నిజం అది చాలా తప్పు. మితిమీరి ప్రవర్తిస్తున్నామైతే నిజంగా. ఆ తర్వాత రమ్యతో కూడా గొడవ అయింది. నువ్వు చాలా ఫేవర్గా ఉంటున్నావు అని అనిందంట. నీకు తనూజాని ఎక్కువ, అవును నాకు తనూజాని ఎక్కువ, అది ఇది అని చెప్తా. అంటే చూడరా నీకోసం నేను అందరు నాకు శత్రువులు అవుతున్నారు అంట. ఎందుకు శత్రువులు చేసుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఏమి ఇంట్లోకి వచ్చిన వెంటనే అన్న డైలాగు బంధాలు అనుబంధాలు పెట్టుకుని ఆట కాదు అని అంటది. బయట ఆ సార్ వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది, దువ్వాడ శ్రీనివాస్ సార్ది. ఇప్పుడు భరణి అనే పర్సన్ వెళ్ళటానికి కారణము ఈ తనూజాని ఈ బంధాలు అనుబంధాల ప్లేస్లో అట్లా చిక్కోబోయాడు అని. ఇప్పుడు నెక్స్ట్ ఏమో కూడా చిక్కోబోయింది సార్. ఇప్పుడు ఏమన్నమాట బంధాలు అనుబంధాలు అన్నమాట, నువ్వే బంధం కొనసాగిస్తున్నావుగా, అదే పని కదా. ఇంకా భరణి ఇంత క్లోజ్గా లేడు అసలు. భరణి పాపం 2-3 షేర్ చేసేవాడు. ఒక 60% గేమ్ కోసం మా బాన్ని, ఒక 40-50% దివ్య దగ్గర ఉండేవాడు. మధ్యలో తమ్ముడు అని చెప్పి రాము దగ్గరికి వెళ్ళేవాడు, శిష్యుడు అని చెప్పి మధ్యలో సుమన్ అని చెప్పి వెళ్ళేవాడు. ఆయన ప్రేమను అట్లీస్ట్ అందరికీ వంచాడు. వచ్చినప్పటి నుంచి రాజారాజు అని ఒక్కరి మీద ఉన్నావు కదా, అది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఈ పాయింట్ని? గొప్ప గొప్ప గేమ్స్ ఇవన్నీ, అద్భుతమైన గేమ్స్ ఇవన్నీ, ఎదుటి తిట్టడం వల్ల. తిట్టేదంతా తిని నువ్వు నన్నే అన్నావు, నేను పేరు పెట్టన్నానా అంట. పేరు పెట్టానా అంట. అప్పుడు ఇక్కడ ఒక మాట అంటుంది రీతుని, వచ్చిందండి అనేదో అంటది, వచ్చింది అని. వచ్చింది అంటే మర్యాదగా మాట్లాడు. వచ్చింది అంటే వచ్చింది మాట నేర్చుకో, సంస్కారం నేర్చుకో. ఊరి నాయన, వచ్చింది అన్న పదం తప్పు అయితే ఆయన కనుక మాస్క్మెన్ కనుక ఒక పదం అంటాడు చూడు, ఆయన అన్న తప్పని ఇతను మాత్రం చాలా అంటాడు. అట్లనే వచ్చింది అన్న పదానికి భలే తప్పు వచ్చింది, నేలకేసి బండకేసి ఎరగబుట్టినా కానీ తప్పు పదం కాదంట. అసలు నేను అనలేదు పో అంటుంది. ఎవరినన్నట్టు కాంటెక్స్ట్ ఆమెది, మాట్లాడుకుంటుంది ఆమె గురించి, అనింది ఆమెని. అనలేదంటే మనం చూడలేదా, మనం వెళ్ళలేదా? అంతే. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ 6 మధ్య జరిగిద్ది. 6లో ఇమ్ము బాగా ఆడతాడు, ఇమ్ము కెప్టెన్ అవుతాడు. కెప్టెన్ అయ్యాక మనం అందరం మంచిగా ఉందాము. సో చిన్న మాటలు ఏదన్నా ఉన్నా ఓకే అన్నట్టు అంటాడు, అంతే ముగిస్తాడు అంతే. అది ఈ రోజుకి. ఇంక చిన్న విషయాలు పక్కన పెట్టేశారు. మెయిన్ విషయాలన్నీ మాట్లాడారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.